హాయ్ అండి, అందరూ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఫెడరల్ రిజిస్టర్‌లో మొన్న నవంబర్ 3 అనుకుంటా ఒక రూల్ పబ్లిష్ చేశారు. అదేంటంటే బయోమెట్రిక్స్. ఎవరివైనా సరే సిటిజన్స్ కానియండి, లేకపోతే మన ఇమిగ్రేషన్ మీద ఉన్నటువంటి వాళ్ళు, నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ H1లు, L1లు ఎవరైనా సరే ఏజ్ అనేది లేకుండా చిన్న పిల్లలైనా సరే ఎవరైనా వాళ్ళు ఏది మన బయోమెట్రిక్స్ కానీ ఫేస్ రికగ్నైజేషన్స్ కానీ తర్వాత మన కళ్ళు కూడా స్కాన్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఐరిస్ స్కాన్ అంటారు అది కూడా. సో ఈ డీటెయిల్స్తో పాటు DNA కూడా కలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే దాంట్లో పెట్టారు. సో దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే నేను చెప్తాను, నేను ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం యువత ఎలా దెబ్బతింటున్నారు ఏంటి అని. అది పెద్దగా ఎవరు చూసినట్లేదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, నేను ఒకసారి మీరు వెళ్ళి చూస్తా అంటే చూడండి. ఎందుకంటే AI మనల్ని డేంజర్ జోన్లోకి అయితే తీసుకుపోతుంది. సో అది కొంచెం ఫ్యూచర్లో పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అబౌట్ ఒక 6-7 అవర్స్ బ్యాక్ అనుకుంటా. అరౌండ్ ఒక 8 మంది నుంచి 10 మంది చనిపోయి ఉంటారు. అది రెడ్ ఫోర్ట్ ముందర కారు పేలి చనిపోయిందని. సో అదొక బ్యాడ్ న్యూస్ అయితే యాక్చువల్గా ఇవాళ వచ్చింది. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు నవంబర్ 3న ఒక రూల్ పబ్లిష్ చేశారు. ఏంటి అంటే సిటిజన్లు కానీ నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరిదైనా కానీ బయోమెట్రిక్స్, ఫేషియల్ రికగ్నైజేషన్స్, తర్వాత DNA, తర్వాత వాళ్ళ ఐరిస్ స్కాన్ అంటారు కదా, అంటే కళ్ళకు సంబంధించిన స్కాన్. సో ఇవన్నీ కలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రపోజల్ ఫెడరల్ లిస్టర్లో పెట్టారు. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చూసుకోండి. ఎప్పటి నుంచి అంటే జనవరి 2 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే దీనికి 60 days కామెంటింగ్ పీరియడ్ ఇచ్చారనమాట. ఈ 60 days లోపు ఎవరైనా సరే వాళ్ళ కామెంట్స్ జనరల్గా యాజ్ యూజువల్గా ఉంటుంది కదా, ఫెడరల్ లిస్టులో పెట్టి ఇచ్చినట్టు. సో ఎవరైనా సరే వాళ్ళ కామెంట్స్ సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ దట్ ఒకవేళ వాళ్ళు రూల్ కనుక స్టార్ట్ చేస్తే అది ఫైనల్ అవుతే జనవరి 2 తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. జనరల్గా యాక్చువల్గా యుఎస్ వచ్చే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్స్, తర్వాత ఈ ఐరిస్ స్కాన్స్, తర్వాత ఫేస్ రికగ్నైజేషన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అయితే కొత్తగా మొన్న DHS వాళ్ళు ఏం యాడ్ చేశారంటే యుఎస్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీ ఫోటోలు తీసుకోవటము, ఈ బయోమెట్రిక్స్ తీసుకోవటము, అంటే జనరల్గా వచ్చేటప్పుడు తీసుకోవటం ఫైన్, నో ప్రాబ్లం, బట్ వెళ్ళేటప్పుడు కూడా తీసుకుంటారు అని కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. సో అది కాకుండా ఇప్పుడు ఈ వచ్చినటువంటి రూల్ ఏంటంటే ఎవరైనా సరే ఒకవేళ ఈ రూల్ కనుక జనవరి 2 తర్వాత స్టార్ట్ అవుతే ఎవరైనా సరే ఇమిగ్రెంట్స్ కొత్త వీసాలు అప్లై చేసుకుంటుంటే కనుక, నాన్ ఇమిగ్రెంట్స్ అంటే H1, L1 లేకపోతే డిపెండెంట్ వీసానా, H4 వీసానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇప్పుడు కొత్తగా చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకున్నా లేకపోతే మీ ఎక్స్టెన్షన్లకు వెళ్ళినా నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవసరం లేదు, కానీ నెక్స్ట్ ఆ డేట్ తర్వాత ఎవరు ఏ వీసా అప్లై చేసుకున్నా వాళ్ళందరూ కూడా ఈ రిక్వైర్మెంట్ ప్రకారం బయోమెట్రిక్స్, ఫేషియల్ రికగ్నైజేషన్స్, ఫొటోస్, ఒకవేళ అడిగితే వాళ్ళు DNA, సో ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే సిటిజన్లు ప్లస్ పిల్లలు కూడా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కొంచెం మీకు క్లారిటీ చెప్తాను నేను. సిటిజన్స్ ఎందుకు ఇవ్వాలి? సిటిజన్స్ జనరల్గా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని క్వశ్చన్ మీకు రావచ్చు. సిటిజన్స్ ఎవరైనా సరే ఇమిగ్రెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మీరు కనుక, అంటే ఇమిగ్రెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఏమైనా చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ US సిటిజన్ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకొని యుఎస్కి డిపెండెంట్గా తీసుకొస్తున్నారు అనుకోండి. సో వాళ్ళు ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసాకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎవరైనా కంపెనీస్ ఎంప్లాయర్ని స్పాన్సర్ చేస్తున్నా, లేకపోతే కొంతమంది ఏంటంటే గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులకి గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేయడము, లేకపోతే అలా తల్లిదండ్రులు వేరే వాళ్ళకి స్పాన్సర్ చేయడము, ఇలా రకరకాలుగా సిటిజన్ అయ్యుండి మీరు ఎటువంటి ఇమిగ్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయినా, అంటే ఎవరికైనా సపోర్ట్ చేసి గనక మీరు తీసుకొస్తున్నట్టయితే వాళ్ళతో పాటు మీరు కూడా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అదర్ దాన్ దట్ మీరు గనక ఏ ఇమిగ్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక US లో పుట్టినటువంటి వ్యక్తి
యుఎస్ సిటిజన్, యుఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, లైఫ్ లాంగ్ అక్కడే ఉంటున్నారు, ఎటువంటి ఇమిగ్రేషన్ తో సంబంధం లేదు, ఏ కంట్రీ నుంచి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని తీసుకురావట్లేదు, కాబట్టి అతనికి అవసరం లేదు. పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా, వాళ్ళ పిల్లలు చాలా మంది సిటిజన్లు అయ్యారు. మరి వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా అంటే వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ కాదు. అంటే వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏంటంటే, కానీ వాళ్ళు రేపొద్దున పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇమిగ్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతే, అంటే ఒకవేళ ఆ సిటిజన్ గనక ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవటము, లేకపోతే వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకోవటము చేసుకొని H4 డిపెండెంట్ మీద కనుక తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి అది అప్లికబుల్ అవుతుంది అనమాట. బట్ ఇది 100% అప్లికబుల్ అవుతుందా కాదా తెలియదు. ఒకవేళ రూల్ కనుక స్టార్ట్ చేస్తే మాత్రం ఈ రిక్వైర్మెంట్స్ అన్ని డెఫినెట్ గా దట్ ఇంక్లూడింగ్ DNA ఇవ్వాలి. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ అంటే, వాళ్ళ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే మనం వీసా అప్లై చేస్తామో అప్పటి నుంచి ఆ తర్వాత మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు, సిటిజన్షిప్ అప్లై చేసుకుంటారు. అది 5 years బట్టి, 10 years బట్టి అండి, 20 years బట్టి అండి, వాట్ ఎవర్ ఆ ప్రాసెస్ సైకిల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ సైకిల్లో ఎక్కడన్నా మిమ్మల్ని ట్రాక్ చేయాలంటే, అంటే మీరు అన్ని రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా, లేదు ఈ మధ్యలో ఎక్కడన్నా ఏదైనా క్రిమినల్ కేసెస్ ఈ మధ్యన కొన్ని జరుగుతున్నాయి కదా, కొన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వటము, అలాంటివి ఇన్వాల్వ్ అయిన చోట సో ఈ బయాలజికల్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి, అలాంటి విషయాల్లో DNA చెక్ చేయటము, అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఏమన్నా ఉన్నప్పుడు ఆ DNA చెక్ చేయటము, అంటే ప్రూవ్ చేయటానికి కరెక్టా కాదా అని చెప్పి. దాంతో పాటు ఏంటంటే ఏమన్నా ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాటికి కూడా ఇవి యూజ్ చేస్తారనమాట. ఈ బయోమెట్రిక్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ పర్సన్ కనుక ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయినా, అంటే యాంటీ అమెరికన్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయినా, లేదు ఇమిగ్రేషన్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయినా, సో అప్పుడు ఇలాంటివి యూజ్ చేయటం కోసం వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు అనమాట. అంటే సెక్యూరిటీ పర్పస్ లో మరి DNA వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకొని మరి స్టోర్ చేయటం అది ఎంతవరకు సేఫ్ ఏంటి అనేది అయితే కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే దీని మీద కూడా అందరూ పెడతారు కదా, నెగిటివ్ ఇవి రివ్యూస్ పెడుతూనే ఉంటారు, ఆబ్వియస్ గా సబ్మిట్ చేస్తారు కాబట్టి మరి ఎంతవరకు అంటే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మరి బయోమెట్రిక్స్ తీసుకున్నారు, మరి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మరి దాని వల్ల కూడా సెక్యూరిటీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో అది DHS వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రపోజల్ మాత్రం ఒకవేళ స్టార్ట్ అయినా ఇప్పటికిప్పుడు అందరూ వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ డేట్ తర్వాత ఎవరైనా సరే వీసాలు గనక అప్లై చేస్తూ ఉంటే వాళ్ళ ఇప్పుడు H1 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 డిపెండెన్స్ పిల్లలు రిగార్డ్లెస్ ఆఫ్ ది ఏజ్. ఇంతకుముందు ఏంటంటే అండర్ 14 అవసరం లేదని చెప్పేసి కొన్ని రూల్స్ ఉండేవి కదా, ఇప్పుడు ఏంటంటే అండర్ 14 అయినా కానీ వాళ్ళు బయోమెట్రిక్స్ ఇవ్వాలన్నమాట. అంటే వీళ్ళు ఏమేమి అడుగుతారో, బయోమెట్రిక్స్ అడుగుతారా, ఫోటో అడుగుతారా, ఫేషియల్ రికగ్నైజేషన్ అడుగుతారా, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలన్నమాట. అది కొత్తగా వచ్చే రూల్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్దాం కదా. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.